క్రీస్తు తత్వం సమాధానపరిచేది. మనిషిని సమాధానముగా ఉండమని చెప్పింది. కుటుంబాలను సమాధానముగా ఉండండి అని చెప్పింది. 2 ప్రాంతాలలో ఉన్నవారు సమాధానముగా ఉండండి అన్నారు. 2 మతాలలో ఉన్నవారు సమాధానముగా ఉండండి. మనుషులందరి మధ్య నేను చూడాలనుకుంటున్నది సమాధానం. మిమ్ములు సమాధానం పరచడానికి, మిమ్ములు ఐక్యం చేయడానికి అవసరమైతే నా ప్రాణం పెడతాను అని మహానుభావుడు ప్రాణం పెట్టాడండి. తన ప్రాణం పెట్టి సమాధానపరిచాడు. ఎవరు చేయగలరు? వీళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి 2 వర్గాల వారిని చంపుకున్నట్టుగా చేస్తారు. ఇది వీరు చేసే పని. కానీ నా ప్రభు అలా చేయలేదు. ఒక్కటి చేయడం అది క్రీస్తు తత్వం. ఒక్కటిగా ఉన్న వారిని విడగొట్టి ముక్కలు చేయటం అది కుల తత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం. క్రీస్తు తత్వం ఏమని చెప్పిందో తెలుసా ఈ సమాజానికి? ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండండి, కలిసి ఉండండి, సమాధానముగా ఉండండి. ఇదేనండి క్రీస్తు తత్వం. అందుకేనండి ఈ తత్వం గొప్పది కనుకనే ప్రపంచమంతా ఈ తత్వానికి దాసోహం అయిపోయింది. ఈ తత్వానికి ఆకర్షితులైపోయారు. ఈ తత్వానికి బందీలైపోయారు. మనమందరం కూడా ఆయన తత్వానికి మనమంతా ఆకర్షితులం అయిపోయాం. ఎందుకంటే మనం అదే సమాధానాన్ని కోరుకునేవాడే తప్ప క్రైస్తవుడు గొడవలు కోరుకునేవాడు కాదు కదా, అల్లరిని కోరుకునేవాడు కాదు కదా, మనుషుల్ని విడగొట్టేవాడు కాదు కదా క్రైస్తవుడు.